ఇప్పుడైందని వార్త. ఈ రోజు నుండి ఈ నంబర్లతో గనక ఫోన్ వస్తే అస్సలు తీయకండి అంటూ పోలీసులు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మంది సమాచారం చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫోన్ కాల్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు అలాగే ఇంటర్నేషనల్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్న పొరపాటు చేసినా కూడా బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులను కాజేస్తారని. తరచూ +255 అలాగే +381 +375 +563 ఇలాంటి ముందు గనక ఇలాంటి కోడ్లు వస్తూ నెంబర్లతో ఫోన్ వస్తుంది. అంటే ఫోన్ నెంబర్ వచ్చే ముందు మనకి ప్లస్ సింబల్ వచ్చి 381 255 ఇలాంటి నెంబర్లు అయితే రావడం జరుగుతుంది. ఇలా వీటితో పాటుగా 9477 455 913 అలాగే +255 9011 406 ఇలా 460 ఇలాంటి ప్లస్లు వచ్చి ఇలాంటి నెంబర్ నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఫోన్ లిఫ్ట్ చేస్తే కేవలం 3 సెకండ్లలో ఫోన్లోని విలువైన సమాచారాన్ని సేకరించి డబ్బులను కాజేసే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఏవేవో చెప్పి #90 లేకుంటే #909 నెంబర్ను ప్రెస్ చేయాలని కోరుతున్నారని తెలిపారు. పొరపాటును కూడా దాన్ని అంగీకరించవద్దని సూచించారు. అంటే మొబైల్ కీప్యాడ్లో ఉన్నటువంటి #90 లేదా #09 నెంబర్లు అయితే నొక్కండి అని చెప్తున్నారు. అలా అస్సలు నొక్కకండి. ఒకవేళ పొరపాటుని కోడ్లు కనుక ఎంటర్ చేస్తే యూజర్ సిమ్ కార్డ్ యాక్సెస్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్ కాల్స్ విషయంలో అత్యంత జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. కొత్త సమస్యల్ని తెచ్చుకోవద్దంటున్నారు. మొబైల్లోని కాంటాక్ట్ జాబితా పాటు బ్యాంకు కార్డు సంబంధించి అలాగే క్రెడిట్ కార్డు ఇతర వివరాలు 3 సెకండ్లో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిమ్ కార్డ్ని యాక్సెస్ చేయడానికి మీ ఖర్చుతో కాల్ చేయడానికి మిమ్మల్ని నేరస్తుడిగా చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా గుర్తించాలంటున్నారు. మరోవైపు ఇదే ఘటనలో తిరుపతిలోని ఆర్టీసీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వాళ్ళకు చిక్కారు. ఈ కేటుగాళ్ల మాటలు విని ఆయన మోసపోయాడు. తనతో పాటు కుమార్తె అకౌంట్లోని డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. తిరుపతి రూరల్ మండలంలోని ధనలక్ష్మి నగర్కు చెందిన సురేంద్రనాథ్ రెడ్డి తిరుపతి ఆర్టీసీ డిపోలో ఉద్యోగం చేస్తున్నారు. గత నెల 26వ తేదీన డిష్ టీవీ యాక్టివేట్ చేద్దామని భావించారు. ఆన్లైన్ ద్వారా కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయగా అదే సమయంలో సైబర్ మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా రస్ట్ డెస్క్ రిమోట్ యాక్సెస్ యాప్ను ఫోన్లోకి డౌన్లోడ్ చేయించారు. వెంటనే సురేంద్ర మొబైల్ను మెల్లిగా వారి యాక్సెస్లోకి తీసుకున్నారు. వారి అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయమని చెప్పగా బ్యాలెన్స్ చూడగా కుమార్తె అకౌంట్లో ఉన్న 28,000తో పాటుగా సురేంద్రనాథ్ రెడ్డి అకౌంట్లో ఉన్న 90,300 మొత్తం ₹1,18,000 నొక్కేశారు. దీంతో బాధితుడు పోలీసులకి ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల ఫోన్ కాల్స్ అయితే గనక లిఫ్ట్ చేయొద్దని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు.